మీరు ఎవరి దగ్గరైనా అప్పు చేశారా? టైంకి తిరిగి ఇచ్చేసారా? థ్యాంక్ యూ వెరీ మచ్. తిరిగి ఇవ్వలేదా? తిరిగి ఇచ్చే ఉద్దేశం ఉందా? ఉద్దేశం ఉంటే వెంటనే ఫోన్ చేసి మాట్లాడండి. సారీ, టైంకి ఇవ్వలేకపోయాను, పరిస్థితి అనుకూలించలేదు, ఖచ్చితంగా ఇస్తాను, తీసుకున్న దానికి అంతో ఎంతో కలిపే ఇస్తాను, కొంచెం టైం ఇవ్వండి ప్లీజ్ అని అడగండి. వీలైతే దగ్గరే ఉంటే కలిసి మాట్లాడండి, మాట్లాడి మీ పరిస్థితిని వివరించండి. అంతేగాని తప్పించుకు తిరిగే ప్రయత్నం చేయొద్దు. వాళ్ళను మళ్ళీ మళ్ళీ తిప్పుకొని మీరు సరదా పడుతూ సంతోషపడుతూ నేను భలే మోసం చేశాను అని ఆనందపడకండి, సంకలు గుద్దుకోకండి. నీకు డబ్బులు అప్పుగా ఇచ్చిన నీ ఫ్రెండ్ అయినా, నిన్ను నమ్మి నీకు మెటీరియల్ సప్లై చేసిన ఒక సప్లయర్ బిజినెస్ మ్యాన్ అయినా, లేదంటే నీ కష్టాలు కబుర్లు విని నీకు సహాయం చేసిన నీ శ్రేయోభిలాషి అయినా, నువ్వు టైంకి తిరిగి ఇవ్వలేకపోయావు అనుకో, అలాంటి వాళ్ళని నువ్వు కొంతమందిని కోల్పోతున్నట్టే రోజు రోజుకి. అలా కోల్పోయావు అనుకో, నీ పతనం మొదలైపోయినట్టే. నువ్వు ఎదగలేవు, అసలు ఛాన్సే లేదు. నువ్వు తన డబ్బులు తీసుకున్నాను, తినేసాను, నేను హ్యాపీగా ఉన్నాను అనుకోవచ్చు గాక, అది నీ పతనం. నీ పతనం ఎలా ఉంటుందంటే, నీకు ఎంత అవసరమయ్యి నిజంగా అత్యవసరమైన పరిస్థితుల్లో ఒక్క రూపాయి పుట్టదు, ఎక్కడ అప్పు తెచ్చుకోలేవు. అలాంటి పరిస్థితి వస్తే నిజంగా నీ ఫ్యామిలీ మెంబర్స్ కూడా నీకు సహాయం చేయరు. అందుకే ఎవరి డబ్బు నువ్వు వాళ్ళకి ఇచ్చేస్తున్నప్పుడు, నీ నమ్మకం నువ్వు నిలబెట్టుకుంటూ వెళ్తున్నప్పుడు నీ క్రెడిబిలిటీ పెరుగుతుంది. అదే నీ పరువు, అదే నీ ప్రతిష్ట, అదే నీ మర్యాద. నీ మర్యాదని, నీ పరువుని, నీ ప్రతిష్టని, నీ క్యాలిబర్ని, నీ క్రెడిబిలిటీని నువ్వు పెంచుకునే విధంగా రోజు రోజుకి నీ ప్రవర్తన ఉండాలే కానీ, ఎంతసేపు అవతల వాడిని నేను మోసం చేయగలిగాను అని ఆనందపడుతున్నప్పుడు స్టార్టింగ్లో నీకు ఆ నొప్పి తెలియదు. ఎప్పుడైతే నువ్వు కొంత పరిస్థితి చేయి దాటిపోయి ఇంకా అప్పు అడగాల్సిన పరిస్థితి వస్తే, ఎవడు అప్పు ఇవ్వకుండా ఇబ్బంది పడతావు చూసావా, ఆ రోజు నీకు తెలుస్తుంది. అందుకే మెటీరియల్ సప్లై చేసిన సప్లయర్కైనా, అప్పుగా ఇచ్చిన ఫ్రెండ్కైనా, ఎవరికైనా తిరిగి వారి డబ్బు వాళ్ళకి ఇచ్చేసే ప్రయత్నం చేయండి. ఇమ్మీడియట్గా చెప్పండి, లేదంటే మీరు కనీసం వాళ్ళతో వివరించండి మీ కష్టాన్ని. నాకు కొంత టైం కావాలని అడగండి. ఏదైతే టైం డిలే అయిందో ఆ డిలేకి వాళ్ళకి తగిన ప్రతిఫలం కూడా ఇచ్చే విధంగా మీరు ప్రయత్నించాలి. అలా చేస్తేనే మీ లైఫ్ నిలబడుతుంది. లేదంటే చాలా కష్టాలు పడతారు, నిజంగా నాశనం అయిపోతారు, అల్లాడిపోతారు. ఎక్కడ రూపాయి అప్పు దొరకదు.